హాయ్ అందరికీ. మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ షాప్లో నాకైతే ఈ గులాబ్ జాములు కనిపించినాయి. ఇక అడిగితే వాడు ఒక్కటి వచ్చేసి 20 రూపీస్ అని చెప్పిండు. అదే 20 రూపీస్లకి ఇంకా 50-60 వేస్తే ఈ ప్యాకెట్ వస్తుంది, మనకు నచ్చినట్టు మంచి ఇంట్లోనే వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే అనుకొని అక్కడ నుండి అయితే వచ్చేసినాం అనమాట. వచ్చేటప్పుడే ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చినాము. ఇది ఎట్లా వేయాలో నాకైతే తెలియదు అనమాట. కనీసం వీడియోస్ కూడా చూడలేదు, డైరెక్ట్ అటాక్ అన్నట్టు చేసేసినాను అనమాట. ఫస్ట్ ఇక పిండిని మంచిగా కట్ చేసుకొని అందులో కొన్ని పాలు పోసుకుంటూ మంచిగా సేమ్ చపాతీ పిండి ఎట్లా కలుపుతారో అట్లనే కలుపుకున్నా. నాకు తెలిసి దీంట్లో పాలు పోస్తారా లేకపోతే వాటర్తో కలుపుతారా అని ఒక డౌట్ ఉండే. మొత్తం మీద పాలతోనైతే మంచిగా కలిపేసినాను అనమాట. ఇక కొన్ని పాలు పోసుకుంటూ సేమ్ చపాతీ పిండి కలుపుతారు కదా అట్లానే కలిపేసుకొని ఇక పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే కొంచెం భయంగానే ఉండే, వస్తుందా రాదా అని చెప్పేసి ఇక ట్రై చేస్తే ఎట్లనన్నా అవుతుంది అని చెప్పేసి ట్రై చేసిన. ఇది మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నా. అంటే ఇవి బాల్స్లా వేసేలోపు ఆయిల్ అయితే మరిగిపోతుంది అని చెప్పేసి ఇవి రౌండ్గా వేస్తుంటే ఎంత రౌండ్గా చేసినా కానీ అస్సలు రౌండ్గా వస్తూనే లేదనమాట. అంటే పగుళ్ళు వస్తుంది. ఎందుకు అనేది మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక అటు తనలాడి ఇటు తనలాడి మొత్తం మీద ఇక రౌండ్గా బాల్స్ని కొన్ని అయితే ఇట్లా సిలిండర్ షేప్లోనైతే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇవి డీప్ ఫ్రై ఎట్లా అయిపోతుంది అని చెప్పేసి ఇంకో సైడ్ అయితే పాకం కూడా పట్టేసుకున్నాను అనమాట, చక్కెర వేసేసి. ఇప్పుడైతే ఇవి మంచిగా బాల్స్లా వేసుకున్నాయి ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామని అయితే ఆయిల్లో వేసేస్తున్నా. ఇవి వేయగానే మంచిగా పొంగినాయి. నాకు అసలు ఇట్లా పొంగుతుంది అని తెలియదు, లేదంటే కొద్దిగా చిన్నగా చేసేదాన్ని. ఇవి మంచిగా పొంగి ఫ్రై అయ్యేలోపు ఇవైతే తీసేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు చక్కెర పానకం పాకం వచ్చింది. ఇక పాకం వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న బాల్స్ని అయితే ఇందులో వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఆగి తినేసినాం అనమాట. టేస్ట్ బాగుంది, కాకపోతే సూప్ ఇంకా కొద్దిగా ఉంటే బాగుండు అనిపించింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. మీరు ట్రై చేస్తే సూప్ ఎక్కువ ట్రై చేయండి.